నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. చిత్తూరు మేయర్ అనురాధ దారుణ హత్య. సొంత కార్యాలయంలోనే కాల్చి చంపిన దుండగులు. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన భర్త మోహన్. బురఖాల్లో వచ్చిన దుండగులు. సమీప బంధువు చింటూపై అనుమానాలు. లొంగిపోయిన ఇద్దరు వ్యక్తులు. చిత్తూరులో 144వ సెక్షన్. హైదరాబాద్ ముసరాంబాగ్లో దారుణం. ప్రైవేటు పాఠశాల లిఫ్టులో చిక్కుకుని 4 ఏళ్ల చిన్నారి మృతి. యాజమాన్యం ప్రతినిధుల అరెస్టు. ఓరుగల్లు ప్రచారంలో విపక్షాలపై కేసీఆర్ ఘాటు విమర్శలు. సంక్షేమ పాలనను వారవడం లేదని ఆక్షేపణ. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి. చిత్తూరు, నెల్లూరు, కడపల్లో తొలగని వరద కష్టాలు. చెరువులు, రహదారులకు గండ్లు. పలు ప్రాంతాలకు నిలిచిపోయిన రాకపోకలు. తమిళనాట కాస్త తెరిపినిచ్చిన వర్షాలు. జలదిగ్బంధంలోనే చెన్నై, అనేక గ్రామాలు. సహాయ చర్యలు ముమ్మరం చేసిన సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. భారత్లో ఐఎస్ఐఎస్ దాడులకు తెగబడే అవకాశాలు. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు ప్రత్యేక సూచనలు చేసిన కేంద్ర హోంశాఖ. యావత్ ఆంధ్రప్రదేశ్ను ఉలిక్కిపాటుకు గురి చేస్తూ చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న మేయర్ కటారి అనురాధను నగరపాలక సంస్థ కార్యాలయంలోనే బుర్ఖా ధరించిన వ్యక్తులు కాల్చి చంపారు. అక్కడే ఉన్న ఆమె భర్త మోహన్కు తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. కటారి మేనలుడు చింటూపై అనుమానాలు వ్యక్తం కాగా పోలీసులు జాగిలాలు అతడి ఇంటి వద్దే ఆగిపోయాయి. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే చిత్తూరులో అధికార పార్టీకి చెందిన మేయర్ దంపతులపై నగరపాలక సంస్థ కార్యాలయంలోనే కాల్పులు జరపడం ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించింది. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ అనురాధ వినతులు స్వీకరిస్తున్న సమయంలో మహిళల మాదిరిగా బురఖాలు ధరించిన 5 వ్యక్తులు స్కూటీలపై వచ్చారు. వారిలో 2 వినతులు ఇవ్వాలంటూ మొదటి అంతస్తులో ఉన్న మేయర్ ఛాంబర్లోకి వెళ్లగా మిగిలిన 3 ఎవరూ లోపలికి వెళ్లకుండా బయట కాపలా కాశారు. లోపలికి వెళ్లిన 2 వెంటనే మేయర్పై కాల్పులు జరపగా ఆమె అక్కడికక్కడే కుప్పకూలారు. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన మేయర్ భర్త మోహన్ బయటికి పరుగులు తీయగా కాల్పులు జరుపుతూ వెంటపడ్డ దుండగులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. బురఖాలను అక్కడే పడేసి పారిపోయారు. మేయర్ అనురాధ తలలోకి తూటాలు దూసుకుపోవడంతో ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయారు. తీవ్ర గాయాలు పాలైన ఆమె భర్త మోహన్ను వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే హత్య చేసింది తామేనంటూ 2 వ్యక్తులు చిత్తూరు 1వ నెంబర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పలమనేరు, ముల్బాగల వాసులమని వారు చెప్పినట్లు తెలుస్తోంది. కర్ణాటక రిజిస్ట్రేషన్తో ఉన్న స్కూటీని వారు వాడినట్లు గుర్తించారు. లొంగిపోయిన 2 నిందితుల నుంచి తుపాకీ, ఇతర మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు జాగిలాలు, క్లూస్ టీములతో రంగంలోకి దిగారు. పోలీసు జాగిలాలు కటారి మోహన్ మేనలుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ ఇంటి వద్దకు వెళ్లి ఆగిపోవడం అనుమానాలకు తావిస్తోంది. తమిళనాడులో ఇంజనీరుగా పనిచేసే చింటూ సార్వత్రిక ఎన్నికల వరకు కటారి కుటుంబంతో సన్నిహితంగానే ఉన్నాడు. ఆస్తి వివాదాలు, రాజకీయ ఆధిపత్యంతో వారి మధ్య గొడవలు పెరిగాయి. చింటూ ప్రవర్తనపై గతంలో కటారి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎట్టకేలకు చింటూ, కటారి మధ్య రాజీ కుదిరింది. ఈ తరుణంలోనే ఈ ఘటన చోటు చేసుకోగా ఈ ఘటనకు బాధ్యుడంటూ కటారి అనుచరులు చింటూ ఇంటిపై దాడి చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు, కటారి మోహన్ మధ్య కూడా వైరం ఉంది. గతంలో వారి మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగాయి.
చిత్తూరు మేయర్ హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనల వల్ల తమకు భద్రత లేదని, సామాన్య ప్రజలు ఆందోళన చెందే అవకాశం ఉందన్న ఆయన రాజకీయాల ముసుగులో సాగే అరాచకాల్ని ఎంతమాత్రం సహించబోమని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఏంటి ఒక మహిళని ఎక్కడన్నా చంపిన దాఖలాలు చూశారా ఇంతవరకు మీరు చరిత్రలో? దట్టు రాజకీయాల్లో చాలా బాధేస్తుంది. ఒక హౌస్ వైఫ్ గా ఉండి ఆ అమ్మాయి పాపం చాలా ఉత్సాహంగా మొన్న కూడా నేను చూశాను. తిరుపతి పోయినప్పుడు పార్టీ మీటింగ్ పెట్టాను. ప్రతిభ అవార్డ్స్ కూడా వచ్చింది. అమ్మాయి చాలా యాక్టివ్ గా ఉండేది. చాలా దురదృష్టం. ఎంతటి వారైనా ఎవరైనా సరే, ఎవరైనా కానున్నా, ఎవరు చేయించినా, ఎవరు చేసినా, ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షిస్తాం. హైదరాబాద్ ముసరాంబాగ్లోని ఓ ప్రైవేటు పాఠశాల లిఫ్టులో చిక్కుకుని 4 ఏళ్ల బాలిక దుర్మరణం పాలైన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై ఆగ్రహించిన బాలిక బంధువులు, కుటుంబ సభ్యులు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే చిన్నారి మృతికి కారణమని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. మరోవైపు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. మరోవైపు విద్యాశాఖ, రెవెన్యూ శాఖలు కూడా ఘటనపై ఆరా తీస్తుండగా ఈ ఘటనపై సుమోటో కేసు నమోదు చేసిన బాలల హక్కుల కమిషన్ ఈ నెలాఖరులోపు నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించింది. హైదరాబాద్ ముసారంబాగ్లోని ప్రైవేటు పాఠశాలలో లిఫ్టులో చిక్కుకుని 4 ఏళ్ల జైనబ్ ఫాతిమా అనే చిన్నారి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ముసారంబాగ్లోని శ్రీ చైతన్య స్టార్ కిడ్స్ ప్రీమియం పాఠశాలలో నర్సరీ చదువుతున్న జైనబ్ ఈ ఉదయం అందరిలాగే పాఠశాలకు వచ్చింది. జైనబ్ సహా మరికొందరు విద్యార్థులను 3వ అంతస్తులోని తరగతి గదికి తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయులు లిఫ్టు ఎక్కించారు. గ్రిల్స్ ఉన్న ఆ లిఫ్టులోకి 10 మంది విద్యార్థులు ఎక్కగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ దశలో విద్యార్థులను బయటకు తెచ్చేందుకు గ్రిల్స్ తొలగిస్తుండగా జైనబ్ బయటకొచ్చే ప్రయత్నం చేసింది. అదే సమయానికి విద్యుత్ వచ్చింది. ఒక్కసారి లిఫ్ట్ పైకి కదలగా అందులో చిక్కుకున్న జైనబ్ అక్కడికక్కడే మరణించింది. లిఫ్టును పూర్తిగా మూస్తేనే కదలాల్సి ఉన్నప్పటికీ గ్రిల్స్ తెరిచి ఉండగానే పైకి కదిలిందని చెబుతుండడంపై అనుమానాలు వ్యక్తం కాగా బాలిక చనిపోయినట్టు తెలుసుకున్న తల్లి, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. ఇది తెలిసి అక్కడకు చేరుకున్న విద్యార్థి సంఘాలు పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టగా వారిని పోలీసులు అక్కడి నుంచి తరలించారు. अम्मा जान मेरी बेटी జైనబ్ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. పాఠశాల ఇన్ఛార్జి సతీష్, ప్రిన్సిపల్ శాలిని, ఉపాధ్యాయురాలు సరోజలను అదుపులోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దోషులకు శిక్ష పడే విధంగా చూస్తామని చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్తా ఉంటే మధ్యలో ఇప్పుడు గిల్డ్ గేట్ కాబట్టి పిల్లలు ఉన్నారు కొంతమంది. ఆ తోయడంలో గిల్డ్కి వచ్చిందని చెప్పి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ త్వరగా ఎంక్వైరీ చేసి ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరెవరి మిస్టేక్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ మిస్టేక్స్ ఉన్నాయి, సో అక్కడ టీచర్ మిస్టేక్ ఉంది, తర్వాత దీనికి స్కూల్కి పర్మిషన్ ఉందా లేదా, ఇవన్నిటిని కూడా కులంకషంగా ఇన్వెస్టిగేషన్ చేసి తప్పకుండా స్ట్రింజెంట్ యాక్షన్ విల్ బి టేకెన్ హూఎవర్ ఇస్ కమిటెడ్ మిస్టేక్. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ లీవింగ్ ఎనీబడీ. బాలిక మృతి విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చిన బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావు ఘటనపై ఈ నెల 30 నాటికి నివేదిక సమర్పించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. కలెక్టరు, రెవెన్యూ యంత్రాంగము, తర్వాత విద్యాశాఖ, తర్వాత పోలీసు, ఈ 3 శాఖల సమన్వయంతో ఇక్కడ దర్యాప్తులు జరగాలి. నిందితులు ఎవరు, ఇంట్లో దోషులు ఎవరు, ఏంటి అన్నది బయటికి వస్తుంది. అప్పుడు కమిషన్ ఏం చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వాలకు సూచన చేస్తుంది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే తమ చిన్నారి ప్రాణాలు తీసిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం జల్లులు పడుతుండగా మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ ముంపు ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. అల్పపీడన ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తెలుగుగంగ కాలువకు 6 చోట్ల గండిపడి 100 ఎకరాలు నీట మునిగాయి. 4 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్నల్లి గ్రామంలో 200 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కడప జిల్లాలో భారీ వర్షాలకు పలు చోట్ల చెరువులు తెగాయి. నందలూరులో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. 6 ఏళ్ల తర్వాత బహుదా నది నిండుగా ప్రవహిస్తుండగా పంట పొలాలు నీట మునిగాయి. సమ్మెపల్లి మండలంలోని జరికోన ప్రాజెక్టును నిర్మించిన 8 ఏళ్లకు నీరు చేరింది. 15,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సుండుపల్లె మండలంలో పించా ప్రాజెక్టు నుంచి 30,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. కడప జిల్లా మండపంపల్లె వద్ద గువాహటి ఎక్స్ప్రెస్ 3 బోగీలు పట్టాలు తప్పాయి. రైలు నెమ్మదిగా వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఆ మార్గంలో రైళ్లను దారి మళ్లించారు.
నెల్లూరు జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. సంగం వద్ద పెన్నా వరద ఉధృతి కారణంగా సంగం నుంచి చేజర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. సంగం ఆనకట్ట నుంచి 1,65,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. నాయుడుపేట మండలం మాబక గ్రామం ఇంకా జలదిగ్బంధంలోనే ఉండడంతో హెలికాప్టర్ ద్వారా ఆహార పొట్లాలు అందిస్తున్నారు. పెన్నా నది నుంచి సముద్రంలోకి 1,20,000 క్యూసెక్కుల వరద నీరు విడిచిపెడుతున్నారు. నెల్లూరులోని పలు ప్రాంతాల్లో నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తుండగా మన్నేరు వాగు ఉధృతికి ఉలవపాడు ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లాలో కురుస్తున్న వానలకు నగరం మండలంలోని పలు గ్రామాల్లో వరి నేలవాలింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో జోరువానకు కాళ్ల, ఆకివీడు మండలాల్లో వరిచేలు నేలవాలాయి. రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కోనసీమలో వరి పంట దెబ్బతిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలపై కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణ సహాయ చర్యలకు ఆదేశించారు. పంట నష్టం కడపలో 1,790 హెక్టార్లు, నెల్లూరులో 409 హెక్టార్లు పంట నష్టం జరిగిందని వచ్చింది. 427 కిలోమీటర్ల రోడ్లు డ్యామేజ్ అయినాయి. ఇంకా ఇది పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే మరిగా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నారు. ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగారు. ఈ రోజు రేపు ఉదయం వరకు ఇంకా భారీ వర్షాలు పడే పరిస్థితుందని వాతావరణ శాఖ ఫోర్కాస్టింగ్. అందరికి కూడా నేను చెప్పింది రేపు మార్నింగ్ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాం. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అంతా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. వారం రోజుల నుంచి చెన్నైను కుదిపేస్తున్న వర్షాలు ఇవాళ కాస్త తెరుపునిచ్చినప్పటికీ వరద కష్టాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. వానలు తగ్గిన వేళ సహాయ చర్యలపై దృష్టి పెట్టిన తమిళనాడు సర్కార్ సైనిక, వైమానిక దళ సిబ్బందిని రంగంలోకి దింపింది. ఇంకా నీటి ముంపులోనే ఉన్న గ్రామాల్లో బాధితులకు ఆహారం, తాగునీరు అందించే చర్యలు చేపట్టింది. సహాయ సిబ్బంది చేరుకోలేని చోట బాధితులు ఆహారం, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల నుంచి చెన్నైపై ప్రతాపం చూపిస్తున్న వరుణుడు కాస్త శాంతించాడు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టగా సహాయ చర్యలను ముమ్మరం చేశారు. వందలాది గ్రామాలు నీటి ముంపులో ఉన్నందున సైన్యం, వైమానిక దళం రంగంలోకి దిగింది. తీర ప్రాంత రక్షక దళం, జాతీయ విపత్తు నివారణ బృందాలు కూడా సహాయక చర్యలో పాలుపంచుకుంటున్నాయి. చెన్నై, కాంచీపురం ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి హెలికాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు, ఔషధాలు చేరవేస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుని బయటకు వెళ్లే మార్గం లేని పలు ప్రాంతాల నుంచి బాధితులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది. అనేక మందిని పడవల ద్వారా తరలిస్తున్నారు. చెన్నై, తాంబరం ప్రాంతంలో వరద నీరు పేరుకుపోగా అక్కడి బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీరు అందిస్తున్నారు. శంభురాబాకం జలాశయానికి భారీగా వరద వస్తున్నందున కొట్టూరుపురం గ్రామ ప్రజలను అక్కడి నుంచి తరలించారు. అనేక ప్రాంతాల్లో స్తంభించిన విద్యుత్ వ్యవస్థను పునరుద్దరించే పనులు వేగవంతం చేశారు. చెన్నైలో రోడ్లు పూర్తిగా దెబ్బతిని చెన్నై, నెల్లూరు 5వ నంబరు జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలు మళ్లించారు. వర్షాల వల్ల అనేక రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్యారిస్లో నరమేధం సృష్టించిన ఇస్లామిక్ రాజ్య ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ భారత్లో దాడులకు తెగబడే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. పదునైన వ్యూహాలు అమలు చేస్తున్న ఆ ముష్కర్ ముఖ భారత్లో చాప కింద నీరులా విస్తరిస్తోందని గుర్తించింది. ఐఎస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక సూచన చేసింది. అంతర్జాతీయ సమాజానికి సవాలు విసురుతున్న ఐఎస్ఐఎస్పై ప్రపంచ దేశాలన్నీ ఒకటై పోరాడాల్సిన అవసరముందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్యారిస్లో నరమేధం సృష్టించిన ఐఎస్ నుంచి భారత్కు ముప్పు పొంచి ఉందా అన్న ప్రశ్నకు ఈ మేరకు జవాబిచ్చిన రాజ్నాథ్ భారత్లో అసహనం అంతకంతకు పెరుగుతోందన్న వాదనని తోసిపుచ్చారు. मैं समझता हूं कि आईएस का खतरा केवल किसी एक देश का खतरा नहीं है, बल्कि एक ग्लोबली एक चैलेंज है और सभी देशों को मिलजुल कर इसका मुकाबला करने की जरूरत है. भारत भी इस संबंध में पूरी तरह से सजग है. देखिए, सुरक्षा के मद्देनजर जो भी आवश्यक स्टेप्स लेने होंगे वो आवश्यक स्टेप्स हम लोग लेंगे. मैं समझता हूं कि उसको बहुत पब्लिक करने की और उसकी चर्चा करने की कोई जरूरत नहीं है.
ప్యారిస్లో ఉగ్రవాదుల మారణకాండ తర్వాత ఇరాక్, సిరియాల్లోని ఐఎస్ఐఎస్ స్థావరాలపై ఉక్కుపాదం మోపుతున్న ఫ్రాన్స్ దాడులు మరింత ముమ్మరం చేసింది. మంగళవారం ఒక్కరోజే 128కి పైగా ఐఎస్ఐఎస్ స్థావరాలను ఫ్రాన్స్ వైమానిక దళం ధ్వంసం చేసింది. అమెరికా సైన్యంతో సమన్వయం చేసుకుంటూ ముమ్మర దాడులు కొనసాగించింది. ఐఎస్ఐఎస్ ప్రధాన స్థావరంగా పేరొందిన సిరియాలోని రఖాపై రాఫెల్, మిరేజ్ రకం యుద్ధ విమానాలతో దాడులు చేస్తోంది. ఐసిస్ ప్రాబల్య ప్రాంత స్థావరాలు, శిక్షణా శిబిరాలపై నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు ఘటనపై దర్యాప్తును కూడా ఫ్రాన్స్ ముమ్మరం చేసింది. దాడి వెనుక ఉన్నారని భావిస్తున్న అనుమానితుల జాబితా సిద్ధం చేసిన ఫ్రాన్స్ ప్రభుత్వం వారి కోసం గాలింపు ముమ్మరం చేసింది. ఇప్పటివరకు ప్యారిస్ దాడితో సంబంధం ఉందని భావిస్తున్న 23 మందిని అరెస్టు చేసినట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. వరంగల్ లోక్సభ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు తెరాస అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రంగంలోకి దిగారు. రైతులు, బడుగు, బలహీన వర్గాల అభ్యుదయమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓటేయాలని ఓరుగల్లు ఓటర్లను కోరారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలను ప్రజల ముందుంచిన కేసీఆర్ విపక్షాలపై ఘాటైన విమర్శలను సంధించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ లోక్సభ స్థానంలో మరోసారి తెరాస విజయబావుట ఎగరవేసేందుకు సహకరించాలని ఓటర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థించారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను సమగ్రంగా వివరించారు. ఇంటింటికి నల్లా ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని పునరుద్ఘాటించిన కేసీఆర్ సీసీఐ పత్తి కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. కరెంట్ సరఫరా చేయడానికి 30 ఏళ్లు ఏడిపించినారు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు రెండు కూడా. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 6 నెలల కాలంలో ఇలా ఎట్లా కరెంట్ సరఫరా అవుతా ఉన్నదో మీరందరూ కూడా దానికి సాక్ష్యం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాబోయే మార్చి తర్వాత పగటి పూటనే రైతాంగానికి 9 గంటల విద్యుత్ సరఫరా కూడా చేయబోతా ఉన్నామని నేను మనవి చేస్తా ఉన్నా. 2018 నాటికి రాష్ట్రంలో కరెంటు పోవటం అనే పరిస్థితి ఉండదు. అది నేను చెప్పే మాట అబద్ధం అయితే మీరు టీఆర్ఎస్ శిక్ష వేయండి, నేను చెప్పేది నిజమే అయితే ఎవరైతే అడ్డం పొడుగు మాట్లాడుతున్నారో ఆ పార్టీలకు శిక్ష విధించాలని చెప్పి నేను 50 మంది ప్రజలను కూడా కోరుతా ఉన్నా. వరంగల్ జిల్లాలో 2 పంటలకు నీరు అందేలా చూస్తామన్న కేసీఆర్ రైతులకు 1 కోటి ఎకరాలకు నీరందించే వరకు విశ్రమించబోమన్నారు. విపక్షాల తీరుపై మండిపడ్డారు. జానారెడ్డి మంత్రి పదవి తీసుకొని తెలంగాణ బంద్ పెట్టిన మాట నిజం కాదా? జైపాల్ రెడ్డి 10 ఏళ్లు మంచిగా మంత్రి పదవిలో జోలబాడిన మాట నిజం కాదా? బీజేపీ కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా పారిపోయిన మాట నిజం కాదా? కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కొంతమంది పత్తి రైతులను మాట్లాడి వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇచ్చి పత్తి చేనులు గాలబెట్టిపించి టీఆర్ఎస్ ను బదనాం చేయాలని ప్రయత్నం చేసినారు. మంత్రులు సభలు పెడితే ఆ సభలలో ఎవరినో ఒకరిని దోలిచ్చి ఏదో ఒకటి అడిగిచ్చి బద్మాష్ ప్రచారం పెట్టినారు. ఓట్ల కోసం ఇన్ని అబద్దాలు, ఇన్ని అసత్యాలు అవసరం ఉన్నదా? వరంగల్ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి త్వరలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. తెరాస అభ్యర్థి దయాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారానికి 2 రోజులు మాత్రమే గడువు ఉన్నందున ఇతర పార్టీలు ప్రచార ఉధృతిని పెంచాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, కేంద్ర నాయకత్వం సహా సీనియర్ నాయకులు ప్రచారంలోకి దింపింది. మాజీ మంత్రి శ్రీధర్ బాబు భూపాలపల్లి సింగరేణి క్వార్టర్స్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారంటూ ప్రచారం నిర్వహించారు. స్టేషన్ ఘన్పూర్లో నిర్వహించిన బహిరంగ సభకు రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు మాజీ కేంద్ర మంత్రి సచిన్ పైలట్ హాజరై సోనియా గాంధీ త్యాగం వల్లే తెలంగాణ సాధ్యమైందన్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ను గెలిపించారని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా ప్రకటన చేస్తూ ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆరోపించారు. నౌకరీ ఇస్తాడు తెలంగాణలో ఎవరికన్నా ఒక ఇల్లు, ఒక నౌకరీ దొరికిందా చెప్పురు తల్లి. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, ఇచ్చిందా? పెన్షన్లు వస్తున్నాయా? మరి చాలా తప్పులు చేసిండు, అహంకారంతో బతుకుతున్నాడు, కుటుంబ పరిపాలన సాగిస్తున్నాడు. కాబట్టి ఇంకా ఎన్నో ఉన్నాయి, నేను మంచిగా నిమ్మలంగా మాట్లాడుతున్నాను. మరోవైపు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూడా తమ అభ్యర్థిని గెలిపించాలని ప్రచార జోరుపించాయి. 18 నెలల పాలనలో హామీలు నెరవేర్చకుండా మాటలకే పరిమితమైన తెరాసకు 21న జరిగే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలంటూ భాజపా, తెలుగుదేశం ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నాయి. బంగారు తెలంగాణ సాధిస్తామంటున్న తెరాస నేతలు ఆత్మహత్యల తెలంగాణగా మార్చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదన్న తెరాస ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని భాజపా నేత లక్ష్మణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో మరో 2 గ్యాస్ నింపే కేంద్రాలు అంటే బాట్లింగ్ ప్లాంట్స్ కూడా కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రకటించిన విషయాన్ని, గ్యాస్ కొరత లేకుండా తెలంగాణలో తీసుకున్న నిర్ణయం ఇది వాస్తవం కాదంటున్నాను. పరదీప్ నుంచి హైదరాబాద్ కు పెట్రోల్, డీజిల్ సరఫరాకు గ్యాస్ పైప్ లైన్లను ఏర్పాటు చేయడానికి 2-3 సంవత్సరాలను పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయి ఎన్నికల్లో ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు, వరంగల్ జిల్లా ప్రజలు అమాయకులు కాదు మోసపోవడానికి.
ఆంధ్రప్రదేశ్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన పలకలు, మాడ్యూల్స్ ఉత్పత్తి కర్మాగారాన్ని నెలకొల్పేందుకు చైనాకు చెందిన త్రీనా సోలార్ కంపెనీ లిమిటెడ్ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం విశాఖ జిల్లా అచ్యుతాపురంలోని ప్రత్యేక ఆర్థిక మండలిలో 28,000 కోట్ల రూపాయల వ్యయంతో త్రీనా సోలార్ సౌర పలకాలు, మాడ్యూల్స్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఇందులో దాదాపు 3,500 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ తయారు చేసే సౌర పలకాలను విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ ఉత్పత్తి సరఫరాలో అగ్రగామిగా ఉన్న త్రీనా సోలార్ సంస్థ ప్రస్తుతం చైనాలో ఉత్పత్తి చేస్తున్న పలకాలు, మాడ్యూల్స్ ను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. తిరుపతిలో నిర్వహించే రాయలసీమ ఐక్య సాధన సమితి సమావేశానికి తాను హాజరు కాబోనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అన్ని ప్రాంతాలు సమానమేనని, ముఖ్యమంత్రి కూడా ఏ ప్రాంతంపైన వివక్ష చూపడం లేదని ఆయన అన్నారు. రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నందున పునఃసమీక్ష తర్వాత కరువు మండలాల కొత్త జాబితా ప్రకటిస్తామని చెప్పారు. 15th నాడు 27 ప్రస్తావన తీసుకొచ్చాడు ఇండస్ట్రీస్. దాంట్లోన 15 ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి. కర్నూలులోనే, ఇంకా అనంతపూర్ లో కూడా అలానే జరిగినాయి. ఓర్వకల్ ప్రాంతం పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా చేస్తా ఉన్నాము. ఇప్పటికే 15 గ్రౌండ్ చేసాము ఇండస్ట్రీస్ ని. రాయలసీమ మూవ్మెంట్ లేదు బాబు. నేను చెప్పాను, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎవరైనా మూవ్మెంట్ చేస్తే ఏ పని కార్యక్రమం లేని వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళ వెంబడి జనం లేరు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్తో సంబంధం లేకుండానే ప్రతిష్టాత్మక పథకాల అమలులో ముందుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర బడ్జెట్ వచ్చే వరకు ఆగకుండా 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఫిబ్రవరిలోనే ప్రవేశపెట్టడానికి కేసీఆర్ సర్కార్ సమాయత్తమవుతోంది. ఇందుకోసం జనవరి 26 గణతంత్ర దినోత్సవం తర్వాత బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. తద్వారా మార్చి నెల నుంచే కొత్త ఆర్థిక సంవత్సరానికి ప్రణాళికలు అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని అంచనా వేస్తోంది. ఇప్పటికే బడ్జెట్పై కసరత్తు చేపట్టిన తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శులు ఉన్నతాధికారులతో సమీక్షిస్తోంది. అంచనాలకు సంబంధించి ఇప్పటికే అన్ని శాఖలకు మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్థిక శాఖ ప్రణాళికేతర కేటాయింపులపై దృష్టి పెట్టింది. కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 పడక గదుల ఇళ్లు, మిషన్ కాకతీయ, జలహారం, నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి, సంక్షేమ రంగాలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. మహబూబ్నగర్లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చర్యలు వేగవంతమయ్యాయి. వైద్య కళాశాల ఏర్పాటు కోసం ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. మహబూబ్నగర్ మండలం యూదిర గ్రామంలో 450 కోట్ల రూపాయలతో నూతన వైద్య కళాశాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని వైద్య విద్యా సంచాలకులు, వైద్య సేవల మౌలిక వస్తుల అభివృద్ధి సంస్థ ఎండీకి సూచించింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన బోధనా రుసుములు, ఉపకార వేతనాలు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్తో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగింది. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్లోని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టిన విద్యార్థులకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. అనంతరం కమిషనర్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సింఘాల్ గుడ్గావ్లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 89 సంవత్సరాల సింఘాల్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడగా వెంటిలేటర్ ద్వారా శ్వాస అందిస్తూ వచ్చారు. పరిస్థితి విషమించగా ఈరోజు కన్నుమూసినట్టు వేదాంత ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లో 1920 అక్టోబర్ 2న ఆగ్రాలో జన్మించిన సింఘాల్ 1942 నుంచి ఆర్ఎస్ఎస్లో చురుగ్గా పనిచేశారు. బనారస్ హిందూ వర్సిటీ నుంచి 1950లో మెటలర్జికల్ ఇంజనీరింగ్లో పట్టాను అందుకున్న సింఘాల్ 1980లో విశ్వ హిందూ పరిషత్ సంయుక్త కార్యదర్శి పదవిలో నియమితులయ్యారు. తర్వాత విహెచ్పి అధ్యక్ష పదవి చేపట్టి 2011 వరకు కొనసాగారు. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అగ్రనేత అద్వానీ సహా ఇతర నాయకులు సంతాపం ప్రకటించారు. అంతర్జాతీయ విపణుల్లో సానుకూల పరిస్థితులు నెలకొన్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 150 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ మరో 104 పాయింట్లు ఎగబాకింది. ఈ ఉదయం 25,898 వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో హెచ్చుతగ్గులకు గురైంది. ఒక దశలో 25,733 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సూచీ ప్యారిస్ ఉగ్రదాడి నుంచి తేరుకుని గత రాత్రి అమెరికా విపణులు పుంజుకున్న వేళ ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాల బాట పట్టడం మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. ప్రధానంగా స్థిరాస్తి, ఉత్పాదక వస్తువులు, బ్యాంకింగ్, లోహ రంగాల వాటాలను తగ్గిన ధరల వద్ద కొనేందుకు మదుపరులు ఆసక్తి చూపగా 25,948 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరకు 25,864 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 7,838 వద్ద ముగిసింది.
భారత్ దక్షిణాఫ్రికా మధ్య బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టుకు 4వ రోజు కూడా వరుణుడు అడ్డుపడ్డాడు. ఈ మ్యాచ్ రెండవ రోజు నుంచి అప్పుడప్పుడు కురుస్తూనే వర్షం ఈ ఉదయం వరకు కొనసాగ్గా ఈ ఉదయం భోజన విరామం వరకు ఆటను రద్దు చేశారు. తర్వాత మధ్యాహ్నం 2:30కు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఇక ఆట కొనసాగించే అవకాశం లేదని నిర్ధారించి 4వ రోజు ఆటను రద్దు చేశారు. రెండో టెస్టు తొలి రోజు మొదటి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికాను 214 పరుగులకే కట్టడి చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ప్రస్తుతం ఓపెనర్ల విజయ్ 28 పరుగులతోనూ శిఖర్ ధవన్ 45 పరుగులతోనూ క్రీజ్లో ఉన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు మేయర్ అనురాధ దారుణ హత్య, సొంత కార్యాలయంలోనే కాల్చి చంపిన దుండగులు, తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన భర్త మోహన్. బురఖాల్లో వచ్చిన దుండగులు, సమీప బంధువు చింటూపై అనుమానాలు, లొంగిపోయిన 2 వ్యక్తులు, చిత్తూరులో 144వ సెక్షన్. హైదరాబాద్ ముసరాంబాగ్లో దారుణం, ప్రైవేటు పాఠశాల లిఫ్టులో చిక్కుకొని 4 ఏళ్ల చిన్నారి మృతి, యాజమాన్యం ప్రతినిధుల అరెస్టు. ఓరుగల్లు ప్రచారంలో విపక్షాలపై కేసీఆర్ ఘాటు విమర్శలు, సంక్షేమ పాలనను ఓరవడం లేదని ఆక్షేపణ, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి. చిత్తూరు, నెల్లూరు, కడపల్లో తొలగని వరద కష్టాలు, చెరువులు, రహదారులకు గండ్లు, పలు ప్రాంతాలకు నిలిచిపోయిన రాకపోకలు. తమిళనాట కాస్త తెరపినిచ్చిన వర్షాలు, జలదిగ్బంధంలోనే చెన్నై, అనేక గ్రామాలు, సహాయ చర్యలు ముమ్మరం చేసిన సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. భారత్లో ఐఎస్ఐఎస్ దాడులకు తెగబడే అవకాశాలు, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు ప్రత్యేక సూచనలు చేసిన కేంద్ర హోంశాఖ.